ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి బ్యూటీ చిట్కా చెప్పబోతున్నానండి. ఇది వచ్చేసి ఆరెంజ్ తొక్కల పౌడర్ అండి. ఇది ఆరెంజ్ మనం తిన్న తర్వాత వచ్చే తొనలు ఉంటాయి కదండి, ఆ తొనలతో తయారు చేసే పౌడర్. ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు నేను చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి ఆరెంజ్ తొనలండి. తిన్న తర్వాత ఉన్న తొనల్ని మనం ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న వీటిని కొద్దిగా బాగా తునిగేలాగా ఎండబెట్టుకోవాలండి. మిక్స్ చేసుకోవడానికి అనువుగా ఉండేలాగా ఎండబెట్టుకోవాలి. ఇలా ఉంది కదా, ఇట్లా గట్టిగా మనం తెంచితే తునిగేలాగా ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ పౌడరు మనకు చాలా బాగుంటుందండి. మన స్కిన్కి, మన స్కిన్ టోన్ బాగుంటుంది. మనకు పింపుల్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇది ఎలా చేసుకోవాలో చూడండి. ఇది వచ్చేసి మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇలా గ్రైండ్ చేసేసుకుందాం అండి. ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోకపోతే కొద్దిగా బరకగా ఉంటుంది. ఫిల్టర్ అయితే చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకున్న దాన్ని ఇలా మెత్తగా వచ్చేస్తుందండి. ఈ పౌడరు మనం వీక్లీ 2 or 3 times యూజ్ చేసుకోండి. పాలల్లో మిక్స్ చేసుకొని ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఫేస్ చాలా స్కిన్ టోన్ గ్లో వచ్చేస్తుంది. ఈ సమ్మర్కి ట్యాన్ కూడా తొలగిపోతుందండి. మన ఫేస్ మీద ట్యాన్ తొలగిపోతుంది. పింపుల్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోండి. వీక్లీ 2 or 3 times అయితే యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.